అందరికీ నమస్కారం అండి. మనం రీసెంట్గా జరిగిన కొన్ని క్రైమ్ కేసెస్ కానివ్వండి, సంఘటనలు కానివ్వండి చూస్తే హిందూపురంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి మా పోలీస్ వారు ఎప్పుడు ముందుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్ట్రిక్ట్గా ఒక విషయాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము వచ్చాము. 10 గంటలకల్లా హిందూపురం టౌన్లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, మిగిలిన టీ షాప్స్ కానీ ఎనీథింగ్ అవన్నీ కూడా ఖచ్చితంగా 10 గంటలకంతా క్లోజ్ చేయాలి. అదర్ దాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్. 10 తర్వాత 11 నుంచి ఎవరైనా అకారణంగా ఎటువంటి రీజన్ లేకుండా, ఎటువంటి ఎమర్జెన్సీ లేకుండా బయట తిరుగుతూ ఉన్నా, వెహికల్ నెంబర్స్ లేకుండా తిరుగుతూ ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళపైన. ప్లస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించడం కూడా జరుగుతుంది. రీజన్స్ సరిగా లేకపోతే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నవంబర్ 11వ తేదీ రాత్రి నుంచి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఈ 4 రోజులు మీకు ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇచ్చి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి 11వ తేదీ రాత్రి నుంచి హిందూపురం టౌన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 10 గంటల పైన ఎటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ చేయకుండా అన్నీ క్లోజ్ చేసుకొని ఒక సైలెంట్ వాతావరణాన్ని ఏర్పరిచి క్రైమ్ కంట్రోల్ చేయడానికి మీ దగ్గర నుంచి మాకు సహకారం రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకొకటి, ఎటువంటి అలిగేషన్స్ లేకుండా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీడీ రోడ్లో హోటల్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. కానీ మిమ్మల్ని చూపించి మిగిలిన ఎస్టాబ్లిష్మెంట్స్ మేము కూడా ఉంటాము, మేము కూడా 11 వరకు ఉంటాము అని అనే అవకాశం ఉంది. సో కావున వి రిక్వెస్ట్ యూ, అంటే మంచి సిటిజన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేయాలి. మేము పోలీసులుగా వి రిక్వెస్ట్ యూ 10కి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దయచేసి క్లోజ్ చేసుకోండి నవంబర్ 11th నైట్ నుంచి. అండ్ ఇంకొకటి, బార్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీ ఉంది 11 వరకు అని. సో దట్ అది గవర్నమెంట్ పాలసీకి తగ్గట్టు వెళ్తుంది, అందులో ఎటువంటి మార్పులు ఉండవు. మరియు కొన్ని ఏరియాలు ఉన్నాయి, హస్నాబాద్, రహమత్పుర, ముక్కుడుపేట, ఇట్లాంటి చోట్ల కొన్ని చోట్ల రాత్రి 11 పైన 12 పైన షాప్స్ కొన్ని ఓపెన్ చేసి, షటర్ ఓపెన్ చేసి గుట్కా ప్యాకెట్స్ ఇవ్వడము, లేదంటే సిగరెట్లు అమ్మడము, ఇట్లాంటివి చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటివి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా రైడ్ చేసి అదే రాత్రి నెక్స్ట్ డే ఆ షాప్ సీజ్ చేసేలా మేము అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. మరియు ఈ 11 తర్వాత ఎవరైతే అకారణంగా జరుగుతుంటారో వాళ్ళు ఐడి కార్డ్స్ క్యారీ చేయడం మంచిదని మనం భావిస్తున్నాం. క్యారీ చేస్తే మంచిది. వాళ్ళు ఎటువంటి రీజన్, ఎమర్జెన్సీ రీజన్ లేకుండా కానీ బయటకు వస్తే మాత్రం లీగల్ యాక్షన్ పక్కా ఉంటుంది. నెంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్, సైలెన్సర్లు తీసేసిన వెహికల్స్ కూడా వాటిపైన కూడా ఇన్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. దయచేసి మీరందరూ ఇది గమనించాలి. మా పోలీస్ వారికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.